హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడే నాకు ఒక థాట్ వచ్చింది ఫ్రెండ్స్, మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఇప్పుడే ఒక చిన్న బులెటిన్ రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడు 90s కిడ్స్ ఉన్నారు చూసారా, 90s కిడ్స్కి అయితే ఎప్పుడైతే వినాయక చవితి రోజున పొద్దున పూజ గట్రా అన్ని చేస్తాము. తర్వాత ఇంకా పేరెంట్స్తో కలిసి ఊర్లో ఉన్న వినాయకుడి విగ్రహాలు ఒకటో రెండో ఉండేవి అప్పుడు. అవన్నీ వెళ్ళి ఉన్న ఒకటి రెండు విగ్రహాలు చూసి వచ్చేవాళ్ళము, లేదంటే ఇంకా పక్కన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఏమైందండి, ఇప్పుడు మొత్తం టెక్నాలజీ బాగా పెరిగిపోవడం వల్ల ప్రతి ఒక్కడు వాళ్ళ ఇంట్లో పూజ చేయడము, దాన్ని వాట్సాప్ స్టేటస్లలో పెట్టడము, ఇంకా మనకు బయటికి వెళ్ళాల్సిన పని లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన పని కూడా లేదు. ప్రతిదీ మన ఫోన్లోనే చూసుకోవచ్చు. నాకైతే కొంచెం బాధాకరంగానే అనిపిస్తుంది. అప్పుడైతే మనం మంచిగా వెళ్ళేవాళ్ళం, మింగిల్ అయ్యేవాళ్ళం, అంతా చేసేవాళ్ళము. ఇప్పుడు మరీ ఇంకా ఇదేంటంటే ఎవడో అక్కడ ఉంటాడు గ్రూప్లో, వాడు ఏంటంటే ఊర్లో ఉన్న విగ్రహాలు మొత్తం తిరుగుతాడు, అన్ని స్టేటస్ వరుసగా ఒక 50 పెడతాడనమాట. సో ఇట్లాంటి బ్యాచ్ అందరినీ మనము పండగలప్పుడు మాత్రం ఖచ్చితంగా మనము మ్యూట్లో పెడితే బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఫ్యామిలీతో కలిసి వెళ్ళి తిరిగి రావడం అనేది మనకు కొంచెము అదొక మంచి ఫీలింగ్. ఎంటర్టైన్మెంట్, పిల్లలకి ఎంటర్టైన్మెంట్, మనకి ఒక రకమైన ఎక్సర్సైజు, రకరకాల ప్రసాదాలు తినచ్చు ప్రతి మండపంలోకి వెళ్ళి. ఏదో ఒక గుడిలో ఏదో ఒక వినాయకుడు మన మొర ఆలకించకపోడు. కాబట్టి మనమైతే పండగలప్పుడు మాత్రం వాట్సాప్ని వాడకుండా జస్ట్ మనం అలా నడిచెళ్ళి గుడికి వెళ్ళి, ఒక మండపానికి వెళ్ళో, లేకపోతే మనకు నచ్చిన 4, 5 మండపాలకు వెళ్ళి కాసేపు ప్రశాంతంగా కూర్చొని చూసి రావడం అయితే బెస్ట్. అదిగాక ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనకి మండపాల్లో రణగొణ ధ్వనులు ఎక్కువైపోతున్నాయి. అవి మనం ఎలాగే అవాయిడ్ చేయలేము, కానీ ఏదో రకంగా ఫైండింగ్ పీస్ ఇన్ సంథింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్.